అమ్మా, నా కడుపులో నీ ఆశీర్వాదాన్ని ఉంచావు. మాకు శక్తినివ్వు. నువ్వు నీ పిల్లల్ని చూసుకున్నట్టే మేము మా బిడ్డని చూసుకునేలా చూడు. అమ్మా, ఇక్కడేం నాటకం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, మా మనసు సావిత్రి వైపు మొగ్గుతోంది. నిజానికి తను మాకేమీ కాదు, కేవలం ఈ మహల్లోని ఒక పని మనిషి, పరాయిది. అయినా సొంత వాళ్లకన్నా ఎక్కువ అనిపిస్తోంది. ఇదంతా ఏమిటి? సావిత్రికి నాకు ఉన్న బంధం ఏమిటి? మీకు నాకు మధ్య జన్మజన్మల సంబంధం ఉంది రాణా గారు. అందుకేగా మీ ప్రేమ నన్ను మృత్యుముఖంలోంచి వెనక్కి తీసుకొచ్చింది. నాకు తెలుసు మీ మనసులో ఎన్నో వేల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ మీ ప్రతి ప్రశ్నకు సమాధానం నేను నా వెంట తీసుకొస్తున్నాను. ఈరోజు ఇక ఎలాంటి ప్రశ్నలు ఉండవు. ఈరోజు మన కుటుంబం మళ్ళీ ఒకటైపోతుంది. నేను మీరు తిరిగి ఒకటైపోతాం. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అమ్మా దుర్గమ్మ, సముద్రంలో ఉన్నప్పుడు ఏ భయమూ లేదు. ఈరోజు తీరం కనపడేసరికి ఎందుకో మా మనసు బెంబేలెత్తుతోంది. మాకెందుకో ఏదో చెడు జరుగుతుందనిపిస్తోంది. అమ్మా దుర్గమ్మ, అమ్మా, మా గాయత్రికి రక్షగా ఉండు తల్లి. మా గాయత్రిని రక్షించు. మీరెంతవరకు చేసిన తపస్సు ఈరోజు పూర్తవబోతుంది రాణి గాయత్రి. ఆ దుర్గమ్మను నేను కోరేది ఒక్కటే, ఏది ఎలా జరిగినా అంతా శుభమే జరగాలి. కర్ర కాలి బొగ్గయింది, బొగ్గు మాడి బూడిదైంది. గాయత్రి గతి కూడా అదే. కర్ర మిగలదు, బొగ్గు మిగలదు. ఈరోజు నిన్నెవ్వరూ కాపాడలేరు గాయత్రి. మనిషి అయినా సరే, దేవుడైనా సరే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,